హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఐబీఆర్ వెల్డర్గా క్వాలిఫై అవ్వడానికి ఏమేమి వెల్డింగ్స్ అనేవి నేర్చుకోవాలనే దాని గురించి ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మనం చూద్దాం ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ యొక్క చిన్న ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు చెప్పబోతున్నాను. అండ్ ప్రాక్టికల్గా కూడా నేను పొజిషన్స్ అనేవి మీకు పెట్టి మీకు వెల్డింగ్ అనేది నేర్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ముందుగా మనం ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. ఐబీఆర్ వెల్డర్గా క్వాలిఫై అవ్వడానికి ఏమేమి చేయాలనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఐబీఆర్ వెల్డర్కి కావాల్సింది 2G వెల్డింగ్ వచ్చి ఉండాలి, అండ్ 3G వెల్డింగ్ వచ్చి ఉండాలి, అండ్ 4G వెల్డింగ్ కూడా వచ్చి ఉండాలి, అండ్ 5G వెల్డింగ్ కూడా వచ్చి ఉండాలి, అండ్ 6G వెల్డింగ్ కూడా వచ్చి ఉండాలి. అప్పుడైతేనే ఐబీఆర్ వెల్డర్ గా క్వాలిఫై అవడానికి 100% ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ టిగ్గు వెల్డింగ్ కూడా వచ్చి ఉండాలి. ఈ టిగ్ వెల్డింగ్ కూడా వచ్చి ఉండాలి. ఈ టిగ్ వెల్డింగ్ కూడా వస్తేనే మీకు ఈ యొక్క ఐబీఆర్ వెల్డర్ కి కావాల్సిన క్వాలిఫై అవడం అనేది జరుగుతుంది. మన దగ్గర ఈ యొక్క పొజిషన్స్ అనేవి మీకు ప్రతిదీ కూడా పెట్టించి మీకు మీ చేత వెల్డింగ్ అనేది నేర్పించి పొజిషన్స్ ద్వారా మీరు ఐబీఆర్ క్వాలిఫై అయ్యే విధంగా మన యొక్క ఇండస్ట్రీ విఎస్ బాయిలర్ కేర్ ఇండస్ట్రీ నుంచి మీరు నేర్చుకొని ఈ యొక్క ఐబీఆర్ వెల్డర్ గా క్వాలిఫై అవడానికి 100% ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనే పూర్తిగా మీరు ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా మీరు చూడండి ఫ్రెండ్స్. 2G వెల్డింగ్ అంటే డౌన్ హ్యాండ్. 3G వెల్డింగ్ ఫ్లాట్ అండ్ డౌన్ హ్యాండ్. అండ్ 4G వెల్డింగ్ హారిజాంటల్ అండ్ వర్టికల్. అండ్ 5G వెల్డింగ్ అనేది ఓవర్ హెడ్. వెల్డింగ్ వస్తుంది, హారిజాంటల్ వస్తుంది, అండ్ వర్టికల్ వస్తుంది. ఈ 3 వెల్డింగ్లు కలిపితే 5G అంటారు ఫ్రెండ్స్. 5G ఈ 3 వెల్డింగ్స్ అనేది వచ్చి ఉండదు. ఈ పొజిషన్స్ అనమాట. ఈ 3 పొజిషన్స్ వస్తేనే మీకు ఈ యొక్క 5G వెల్డింగ్ అనేది వచ్చినట్లు లెక్క. అండ్ 6G అయితే మాత్రం చూడండి, ఓవర్ హెడ్ అండ్ హారిజాంటల్ అండ్ వర్టికల్ అండ్ డౌన్ హ్యాండ్. ఈ 4 పొజిషన్స్ కూడా వచ్చి ఉండాలి. ఈ 4 పొజిషన్ కూడా వచ్చి ఉంటేనే మీకు 6G వెల్డింగ్ అనేది అవుతుంది. అండ్ అలాగే పైప్ వెల్డింగ్ అంటే ఈ పైప్ వెల్డింగ్ లో 6Gలో కూడా పైప్ వెల్డింగ్. ఈ పైప్ వెల్డింగ్ లో ఏముంటుంది, అన్ని పొజిషన్స్ ఉంటాయి. ఓవర్ హెడ్ ఇక్కడ ఓవర్ హెడ్ అండ్ వర్టికల్ అండ్ హారిజాంటల్ అండ్ డౌన్ హ్యాండ్. ఇలాగా సేమ్ అంతే, ఇటు కూడా అంతే. ఇట్లా రావడం వల్ల ఈ ట్యూబ్ వెల్డింగ్ అనేది పూర్తిగా మీరు కొట్టగలుగుతారు. ఈ 6G వెల్డింగ్ లో పూర్తిగా పైప్ ని వెల్డింగ్ చేసే కెపాసిటీ వచ్చినట్టు లెక్క. అప్పుడు మీకు 6G వెల్డర్ గా క్వాలిఫై అయినట్టు లెక్క. ఈ పొజిషన్స్ అన్ని వచ్చి ఉండాలి. అండ్ ఈ టిగ్ వెల్డింగ్ ఏంటంటే ఒక ప్లేట్ కి మనకి ఎంత మాత్రానికి వీ గ్రూ తీయాలి, ఎంత మాత్రం ఈ ప్లేట్ జాయింట్ చేయాలంటే వీ గ్రూ తీసి, అండ్ వీ గ్రూలో ఎంతవరకు మెటల్ స్పెడరేషన్ దింపాలి, అంటే ఈ ప్లేట్ కి ఈ ఫ్రంట్ సైడే కాకుండా బ్యాక్ సైడ్ కూడా మెటల్ అనేది పంపించాలి. ఈ బ్యాక్ సైడ్ కూడా 1.5 mm ఎంతైతే స్పెడరేషన్ దిగాలి, అంటే బ్యాక్ సైడ్ వెల్డింగ్ చేస్తే కెపాసిటీ లేనప్పుడు, అవకాశం లేనప్పుడు ఈ యొక్క టిగ్ వెల్డింగ్ అనేది ఎక్కువగా యూజ్ చేయాలి. ఒకవేళ కెపాసిటీ లేకపోయినా, టిగ్ వెల్డింగ్ కాకపోయినా, ఆర్క్ వెల్డింగ్ తో అయినా కానీ, ఆర్క్ వెల్డింగ్ తో అయినా కానీ ఈ స్పెడరేషన్ అనేది దింపాలి బ్యాక్ సైడ్. ఒక ప్లేటు జాయింట్ చేయాలంటే
100% స్పెడరేషన్ అనేది బ్యాక్ సైడ్ స్పెడరేషన్ దిగాలి, అంటే బ్యాక్ సైడ్ కూడా మెటల్ వెళ్ళాలి. ఫ్రంట్ సైడ్ నుంచి చేస్తే బ్యాక్ సైడ్ కూడా స్పెడరేషన్ అనేది మెటల్ అనేది దిగాలి. అది కూడా 1.5 mm అనేది పక్కాగా స్పెడరేషన్ దిగితేనే అప్పుడు మనకి పోత పోసినట్టుగా మెటల్ థిక్నెస్ అంటే ప్లేటు జాయింట్ ఉన్నా గానీ ఆ బలం అనేది ఈ యొక్క వెల్డింగ్ బలం అనేది ఈ రెండు ప్లేట్లకి స్ట్రెంగ్త్ గా బలంగా ఉంటుంది అనమాట. అందుకోసమే ఈ స్పెడరేషన్ అనేది దింపడానికి గల కారణం. అండ్ అలాగే ఈ యొక్క 2G వెల్డింగ్, 3G వెల్డింగ్, 4G వెల్డింగ్, 5G వెల్డింగ్, 6G వెల్డింగ్, టిగ్ వెల్డింగ్, ఈ టిగ్ వెల్డింగ్స్ ఇవన్నీ కూడా పొజిషన్స్ అన్ని కూడా వస్తేనే మీరు యొక్క ఐబిఆర్ క్వాలిఫై అవ్వడానికి 100% ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకనే ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా మీరు అర్థం చేసుకోండి. ఈ అర్థం చేసుకొని మీరు ఐబిఆర్ వెల్డర్ గా త్వరగా క్వాలిఫై అవ్వాలంటే ఈ పొజిషన్స్ అన్ని వచ్చి ఉండాలి. అర్థమవుతుందిగా? ఈ పొజిషన్స్ అన్ని నేను అప్పుడు మీకు ప్రాక్టికల్ గా ప్రతిదీ మీకు పొజిషన్స్ పెట్టిస్తాను. 1 by 1 మీరు ఈ యొక్క వెల్డింగ్ అనేది మీరు పూర్తిగా చేయాల్సి ఉంటుంది. ఈ పొజిషన్స్ అన్ని ప్రాపర్ గా వస్తేనే మీరు ఈ యొక్క వెల్డింగ్ అనేది మీరు ఐబిఆర్ క్వాలిఫై వెల్డర్ గా అవుతారు. అలాగే ఈ డౌన్ హ్యాండ్ అంటే ఒకసారి మనం ఈ డౌన్ హ్యాండ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఎలాగా ఈ పొజిషన్స్ ఎలాగా వెల్డింగ్ అనేది చేస్తారనే దాని గురించి మనం చూద్దాం. ఇప్పుడు డౌన్ హ్యాండ్ అంటే ఇప్పుడు ఇది ఒక వెల్డింగ్ ఉందనుకోండి, ఇది ఒక జాయింట్ ఉందనుకోండి. ఈ జాయింట్ ని పైనుంచి కిందకి చేసేదాన్నే డౌన్ హ్యాండ్ వెల్డింగ్ అంటారు ఫ్రెండ్స్. అండ్ హారిజాంటల్ వెల్డింగ్ ఇలా ఉంటుంది. హారిజాంటల్ అంటే అడ్డంగా ఈ యొక్క హారిజాంటల్ వెల్డింగ్ ని ఇలా 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 చేసేదాన్ని హారిజాంటల్ వెల్డింగ్ అంటారు. దీన్ని వర్టికల్ వెల్డింగ్ ఫ్రెండ్స్. వర్టికల్ వెల్డింగ్ కింద నుంచి పైకి ఇలాగా సమానంగా అప్ అండ్ డౌన్స్ ఏమి లేకుండా లేరు కరెక్ట్ గా వచ్చేదాన్నే వర్టికల్ వెల్డింగ్ అంటారు ఫ్రెండ్స్. దీన్ని ఓవర్ హెడ్ అంటే ఫ్రెండ్స్ దీన్ని ఈ ఓవర్ హెడ్ ఇలాగా మా నెత్తి పైన ఉండి చేసేదాన్ని ఓవర్ హెడ్ అంటారు. దాన్ని ఈ ఓవర్ హెడ్ వెల్డింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎంతో ఎక్స్పీరియన్స్ అయి ఉంటేనే ఈ ఓవర్ హెడ్ వెల్డింగ్ అనేది వస్తుంది. అది ఫ్రెండ్స్. అండ్ అలాగే టిగ్ వెల్డింగ్, ప్లేట్ జాయింట్ చేసిన తర్వాత ఈ టిగ్ వెల్డింగ్ అనేది మనం ఈ ప్లేటుకి సెంటర్ లో కరెక్ట్ గా యాజ్ ఇట్ ఈజ్ సెంటర్ లో అనేది వెల్డింగ్ అనేది జాయింట్ అనేది చేయాల్సి ఉంటుంది. అది అప్పుడు స్పెడరేషన్ అటు దింపుకోవాలి. లేదు టిగ్ వెల్డింగ్ ఎక్కువగా బలం కోసం మాత్రం ఎక్కువగా యూజ్ చేస్తారు. పక్కాగా ఒక క్వాలిటీ వెల్డింగ్ చేయాలంటే టిగ్ వెల్డింగ్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్. అందుకని టిగ్ వెల్డింగ్ ఎప్పుడు కూడా వచ్చి ఉండాల్సిందే. ఐబిఆర్ వెల్డర్ కి కంపల్సరీగా ఈ యొక్క టిగ్ వెల్డింగ్ అనేది వచ్చి ఉండాలి. అండ్ అలాగే పైప్ వెల్డింగ్ అంటే మీకు పైప్ అనొచ్చు, ట్యూబ్ అనొచ్చు. ఒక ట్యూబ్ అంటేనేమో సాగుడు గుణం ఉండేదాన్ని ట్యూబ్ అంటాం అనమాట. పైప్ అనేది ఏమో హార్డ్నెస్ ఉండేదాన్ని పైప్ అంటారు అనమాట. ఇప్పుడు మనం వెల్డింగ్ స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి దీన్ని ఓవర్ హెడ్ అంటారు దీన్ని వెల్డింగ్ ని. దీన్ని వర్టికల్ అంటారు. చూడండి, దీన్ని వర్టికల్ అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేదాన్ని హారిజాంటల్ అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చిందాన్ని డౌన్ హ్యాండ్ అంటారు. ఈ పొజిషన్స్ ట్యూబ్ వెల్డింగ్ అనేది ఈ పొజిషన్స్ అనేవి మీరు వస్తేనే ఈ యొక్క ట్యూబ్ వెల్డింగ్ అనేది ప్రాపర్ గా అవడం అనేది జరుగుతుంది. అందుకనే ఈ యొక్క పొజిషన్స్ అనేవి పక్కాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీకు వస్తేనే ఐబిఆర్ వెల్డర్ గా క్వాలిఫై అవుతుంది.